అధికారంలోకి వస్తే ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పందిరి సైదులు తెలిపారు. ఇచ్చిన హామీని దృష్టిలో ఉంచుకొని తమకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు. గురువారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పందిరి సైదులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కాళ్లకు గజ్జెలు కట్టి భుజాన గొంగడి వేసి తమ ఆటపాటలతో రాష్ట్రం సాధించే వరకు ఉద్యమించామని తెలిపారు. కళాకారుల కృషి ఫలితంగానే తెలంగాణ సిద్ధించిందని అన్నారు. ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు నాటి కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఈ హామీని దృష్టిలో ఉంచుకొని తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో కోడి భీంప్రసాద్, కలకొండ శ్రీనివాస్, కంచి శ్రీను, నిరసనమెట్ల పరమేష్, రడం నరసింహరావు, రెమిడాల సీను, పొట్టపాక అంజయ్య, జిల్లా లలిత, వనం లింగయ్య, చిక్కుల యాదయ్య, కత్తుల విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం మా యొక్క ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు అన్యాయం చేసింది. గత ప్రభుత్వంలో మా కళాకారులకు ఉద్యోగాలు ఇస్తానికి కేవలం 500 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాని పక్కన పెడితే మన రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు కళాకారులకు ఖచ్చితంగా నేను ఉద్యోగం ఇస్తాను మన ప్రభుత్వం రాగానని మాట ఇవ్వడం జరిగింది. అందుకే మేము ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా యొక్క కళాకారుల బాధలను గోడును చూసి మీరైనా కరుణించి మాకొక కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతారని గత 15 నెలల నుంచి కూడా మేము ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ నిన్న గవర్నమెంట్ నుంచి ఎలాంటి మాకు రెస్పాన్స్ వచ్చే తరుణంలో నిన్న బడ్జెట్ సమావేశంలో మా కోసం కాగజ్ నగర్ సిర్పూరు ఎమ్మెల్యే పాల్వాయి హరిబాబు గారు మాట్లాడటం చాలా ఆనందం అనిపించింది మాకు. ఎందుకంటే ఒక తీపి కబురు ఒక్కరైనా మాట్లాడేది మా కోసం నిండు సభలు అనే ఒక ఆనందం. అదేవిధంగా షేరి సుభాష్ రెడ్డి గారు కూడా శాసన మండలిలో మాట్లాడటం కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. అయ్యా దయచేసి ఎవరు మాట్లాడినా ఇచ్చేది మీరే కాబట్టి మా యొక్క నిరుద్యోగ కళాకారులు చాలా దుర్భరమైన పరిస్థితిలో జీవనం సాగిస్తూ ఉన్నారు. దయచేసి అయ్యా మేము 2018 నుంచి కూడా మన ప్రభుత్వం రావడానికి చాలా మా యొక్క ఆలోచనను పదును పెట్టి పాటలు రాసి రాష్ట్రంలో ప్రజాపాలన తెచ్చేంత వరకు మా ఉద్యమ నిరుద్యోగ కళాకారులు మీ వెన్నంటే ఉన్నారు. కాబట్టి మమ్మల్ని దయచేసి మీ హక్కున చేర్చుకొని మా కళాకారులు అందరికీ కొద్దిగా అన్నం పెడతారని ఆశిస్తూ జై కళాకారుడా, జై జై కళాకారుడా. తెలంగాణ ఉద్యమ నిరుద్యోగుల కళాకారుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అనోజు వెంకన్న, దరు అంజన్న, నకరకంటి కిరణన్న గార్ల ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ గడ్డ మీద మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పందిరి సైదన్న గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా కాగజ్ నగర్ సిర్పూర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే హరీష్ బాబు గారికి, అదేవిధంగా మెదక్ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి మన సుభాష్ రెడ్డి అన్న గారికి ఉద్యమ నిరుద్యోగ కళాకారుల పక్షాన మీకు వందనాలు తెలియజేస్తున్నామన్నా. చట్టసభల్లో మా మా వెదను చూసినటువంటి మీరు మా చట్టసభల్లో వీళ్ళకు నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మాట్లాడినందుకు మీకు ప్రత్యేకంగా కళాభివందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, చట్టసభల్లో పనిచేస్తున్నటువంటి పాలక వర్గం అందరూ కూడా నిరుద్యోగ కళాకారులకు న్యాయం జరిగే దిశగా మీరు అందరు కదలాలని చెప్పి, మీరు స్పందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అయ్యా దయచేసి ఈ 10 సంవత్సరాల నుంచి అట్టడుగున బ్రతుకుతున్నటువంటి తెలంగాణ నిరుద్యోగ కళాకారులకు ఇకనైనా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నదని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ రేవంత్ అన్న గారికి మా కళాకారుల నిరుద్యోగుల పక్షాన మరొకసారి దండం పెట్టి సరైన న్యాయం చేయాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో మేము ఎంతగానో పాల్గొని ప్రజలను ఉత్తేజపరిచి తెలంగాణ ఉద్యమం కోసం పాటలు వాడి, ఆటలు ఆడి ప్రజలను ఉత్తేజపరిచి తెలంగాణ దక్కించుకున్నాం. మన రేవంత్ అన్న ప్రభుత్వం మన ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారు కళాకారులకు తప్పకుండా ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. అదేవిధంగా అతను కూడా నిండు సభలో మొన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో, అంతకుముందు జరిగిన ఎమ్మెల్సీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గారులు మా యొక్క బాధను, గోసను నిండు సభలో మాట్లాడినందుకు వాళ్ళిద్దరికీ మా యొక్క కళాకారుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ యావత్తు ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మా యొక్క బాధను, సాధను మరొక్కసారి వీలున్నప్పుడు అక్కడ చర్చించవలసిందిగా కోరుతూ ఈ యొక్క సమావేశాన్ని ముగిస్తాం.